యోగాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు అనకాపల్లి డిస్టిక్లో యోగా కాంపిటీషన్ చూద్దానండి. పెద్దలను సన్మానించుకుంటూ చక్కగా ఘనంగా ఎంత బాగా చేశారు చూడండి. ప్రణవనాదమైన ఓంకారంతో యోగా పోటీలు యోగా కాంపిటీషన్ స్టార్ట్ చేశారండి. చూడండి ఎంత చక్కగా ఓకేనండి, చాలా చక్కగా వేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు వేస్తారా? హలాసన వేస్తారా? పాపా ఆవిడ ఎప్పటి నుంచి అనుకుంటుందో డయాసన వద్దామని మొహమాట పడుతున్నారు. రండి, చాలా సంతోషం. వేసేయండి. సర్వాంగాసన, వచ్చి పైకి వచ్చేయండి. మన నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ హలాసన. దైవజ్ఞ వచ్చింది. సరే, గట్టి క్లాస్ కూడా నమ్మకి. ఓకే, థ్యాంక్ యూ. 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల పైబడిన అందరికి కూడా యోగా కాంపిటీషన్ జరిగిందని. చూడండి, చిన్నారులందరూ ఎంత చక్కగా యోగా ప్రదర్శన చేస్తున్నారు చూడండి. ఉష్టాసనం ఎంత బాగా వేస్తున్నాను చూడండి. ఈ ఉష్టాసనం వేయడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్ వచ్చినా తొందరగా తగ్గడానికి అవకాశం ఉంది. థైరాయిడ్ తగ్గడానికి బాగా దోహదపడుతుంది. చూడండి ఎంతమంది వచ్చారు చూడండి. చిన్నారి అద్భుతమైన యోగా ప్రదర్శన చూడండి. చూడండి ఎంతో క్లిష్టమైన ఆసనాలు కూడా సునాయాసంగా చేయగలుగుతున్నాను చూడండి. జోహార్లండి పిల్లలందరూ. అమ్మాయి చూడండి, బాడీ మొత్తం ఎంత చక్కగా బెండ్ చేస్తున్నాను చూడండి. అప్రూపరిచే ఆసనాలు చూడండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అందరూ యోగా ఎంత చక్కగా ప్రదర్శించారు చూడండి. పోటాపోటీగా ఒకరిని మించి ఒకరు యోగాసనాలు వేశారండి. చూడండి, ప్రాక్టీస్ మేడ్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. ఈ చిన్నారుల అద్భుత ప్రదర్శన చూడండి. మనందరం కూడా మన పిల్లలందరూ కూడా యోగాలో ట్రైనింగ్ ఇప్పించాలి. హెల్త్ ఈజ్ వెల్త్ అని కదా. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదా. ఆరోగ్యంగా ఉంటే మనం ఏదైనా సాధించగలం. కానీ ఇలా చిన్నప్పటి నుంచి కూడా యోగా సాధన చేస్తుంటే అలా ఎలాంటి అనారోగ్య సమస్యలు దర్జారు అని. చూడండి అమ్మాయి జోహార్లు చిన్నారికి. భావి భారత యోగా గురువులు వీళ్ళందరూ కూడా. చూడండి ఎంత పెద్ద ఆసనమైన ఎంత అవలీలుగా వేయగలుస్తున్నారు చూడండి. అప్రూపరిచే ఆసనాలు. ఎంత బాగా వేస్తున్నారు చూడండి. మన జీవన శైలిలో యోగాను ఒక భాగంగా చేసుకుంటే జీవితాంతం మనకి ఎలాంటి అనారోగ్య సమస్య మన దర్జారం. యోగాకి సంజీవని, ఆరోగ్యానికి దివ్యౌషధం సంజీవని యోగా. చూడండి చిన్నారి యోగా ప్రదర్శన చూడండి. జవహర్ సతీష్ మాస్టర్ గారు, మౌనిక మేడం గారు, పుష్పలత గారు, శ్రీను సారు, ఇంకా చాలామంది యోగా జడ్జిలుగా విధులు నిర్వహిస్తుంది. నరసింహరావు మాస్టర్ గారి వయసు 60 పైన ఉంటుందండి. చూడండి, ఆహా ఎంత చక్కగా వేసారు చూడండి ఆసనాలు.
బోనమాస్ ఎంత బాగా వేసింది చూడండి అమ్మాయి. ఇలాంటి మనం చూడాలి, మన పిల్లలకు కూడా చూపెడితే అందరికి ఇన్స్పిరేషన్ వస్తుంది కదండి. మనం కూడా యోగా నేర్చుకోవాలనే కుతూహలం కలుగుతుంది కదా. చూడండి అమ్మాయి, చూడండి ఎంత సాధన చేస్తే ఇంత చక్కగా వేయగలుగుతున్నారు చూడండి. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఆసనాలు వేస్తుంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఊబకాయం ఎలాంటి అనారోగ్య సమస్యలు మనం దరిజారమని. చిన్నారుల ప్రదర్శన చూడండి, అలా ఎంత బాగా వేస్తాను చూడండి. సర్వాంగాసనం, కపోతాసనం, చక్రాసనం, చక్రాసనం చూడండి. ఒక్క కాలు బ్యాలెన్స్ ఎంత బాగా వేస్తున్నాను చూడండి. బూనామాసన్, గరుడాసన్, రాజగోపోతాసన్, ఆకందనాసన్. చిన్నారు ఎంత బాగా వేసింది చూడండి. ఆటోమేటిక్ చక్కగా ఆసనాలు వేస్తాను చూడండి. ఆ జడ్జిలకు జోహార్. అందరూ ఒకేలాగా వేస్తాను చూడండి. సతీష్ మాస్టర్ గారు జడ్జిగా పాయింట్లు వేస్తున్నాను పిల్లలు. పుష్పలత గారు, ఆ చిన్నారులు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అంత చక్కగా వేస్తున్నారు ఆసనాలు. ధనురాసన్, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా వేస్తున్నారు చూడండి ఆసనాలు. లాస్ట్ టైం నేను కూడా స్టేట్ లెవెల్ యోగా కాంపిటీషన్లో 60 years అబవ్ ఏజ్ గ్రూప్లో స్టేజ్ ఫస్ట్ వచ్చాను. ఎంత బాగా వేస్తాను చూడండి ఆసనాలు. మధ్య ఎక్కడ ఉన్నారు మీరు, ఎక్కడెక్కడ మీ ప్లేస్ చూసుకొని ఆ ప్యానల్స్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి. యోగా చిత్తవృత్తి నిర్వహణ అన్నారు. యోగా చేయడం వల్ల ఆలోచనలు కంట్రోల్ అవుతాయి. అనవసరమైన ఆలోచనలు రాకుండా మనసు ఏకాగ్రత చేయకూడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఏకాగ్రత పెంపుతుంది. మెదడు పనితీరు చురుగ్గా పనిచేస్తుంది. మెదడు బాడీ మొత్తం, మా బాడీలో 72,000 నాడులు ఉంటాయండి. 72,000 నాడులు యాక్టివ్గా పనిచేయడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీగా జరగడానికి బాగా దోహదపడుతుంది యోగా. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు రాకుండా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. 5,000 సంవత్సరాల క్రితమే పతంజలి మహర్షి గారు మన భారతదేశానికి అందించిన అపురూపమైన కానుక యోగా. అష్టాంగ యోగా అందించారు. యోగాలు 8 భాగాలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి స్థితి. పతంజలి మహర్షి గారికి ప్రణామాలు, అనంతకోటి ప్రణామాలు. ప్రధాని గారి ప్రోత్సాహం వల్ల ప్రపంచ నలుమూలల యోగా వ్యాప్తి చెందింది కదా, అన్ని దేశాలకు వ్యాపించింది. అన్ని దేశాల వారు యోగా చేస్తున్నారు చక్కగా. సంపూర్ణ ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగా. ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదు కదా. ఆ సంవత్సరాల నుండి 60 సంవత్సరాల పైబడిన వరకు అన్ని కేటగిరీలో యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయి చూడండి. అన్ని రకాల ఆసనాలు వేస్తున్నారు చక్కగా. సతీష్ మాస్టర్ గారు చాలా యాక్టివ్గా యోగా కాంపిటీషన్లో పాల్గొన్నారు జడ్జిగా. ఇంకా ఈ కార్యక్రమంలో రామారావు గురువు, యోగా గురు డాక్టర్ రామారావు గారు, శ్రీని గారు, పుష్పలత గారు, మౌనిక మేడం గారు, శాంతి గారు, సతీష్ మాస్టర్ గారు, అప్పల్ల సార్ గారు, నాగమణి గారు, ఇలా ఎంతోమంది, చాలామంది ఈ కార్యక్రమాన్ని, ఎంతోమంది యోగా గురువులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా నిర్వహించిన యోగా గురువులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమంజలి, హృదయపూర్వక ధన్యవాదాలు. చక్రాసనం ఎంత బాగా వేస్తున్నాను చూడండి. హాల్ అంతా కళ్యాణ మండపంతో నిండిపోయిందండి. అంతమంది చూడండి, పేరెంట్స్, పిల్లలు, యోగా సాధకులు అందరూ కూడా ఎంత ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుష్పలత గారు, పెద్దలందరికీ సన్మానించారు. సన్మాన కార్యక్రమం చాలా ఘనంగా సన్మానించారు అందరినీ కూడా. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఆసనాలు ఎలాగ వేయాలి, ఏ ఆసనాలు ఏ రకాల ఉపయోగాలు ఉన్నాయో తెలుస్తాయి.
సుఖదుఖే సమే కృత్వ లాభాలాభం జయ జయ అన్నారు. యోగా చేయడం వలన స్థితప్రజ్ఞత అలవడుతుంది. స్థితప్రజ్ఞత అంటే సుఖాలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, లాభాలు నష్టాలు జయం అపజయం అన్నీ కూడా సమాన భావంతో స్వీకరించడం స్థితప్రజ్ఞత. శాంత స్వభావం అలవడుతుంది యోగా వల్ల. ఒక్కో రకమైన యోగా ఒక రకమైన అనారోగ్య సమస్య నివారణగా బాగా దోహదపడుతుంది. ఉష్ట్రాసన్, హలాసన్, సర్వాంగాసన్ ఇవన్నీ కూడా థైరాయిడ్ కంట్రోల్ చేయడానికి బాగా దోహదపడతాయి. ఇంకా గోముఖాసన్, వక్రాసన్, అర్ధమధ్యేంద్రాసన్ ఈ ఆసనాలు డయాబెటీస్ కంట్రోల్కి బాగా దోహదపడతాయి. ఈ మెడిటేషను, ధ్యానం, ప్రాణాయామాలు, ముద్రా ప్రాణాయామాలు ఇవన్నీ కూడా బీపీ కంట్రోల్ చేయడానికి, మానసిక ప్రశాంతతకు దివ్య ఔషధం. అమ్మాయి చూడండి, బాడీ అంతా ఒక చక్రంలాగా విల్లులాగా ఎంత చక్కగా ప్రదర్శిస్తున్నారు చూడండి పిల్లలు. అద్భుతం. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి? ఇప్పుడే యోగా మొదలు పెట్టాలనిపిస్తుంది కదా. చూడండి అమ్మాయి చూడండి, శభాష్. చిన్నారుల అద్భుత ప్రదర్శన చూడండి. వాళ్ళని చూడండి, అమ్మాయి చూడండి ఎంత చక్కగా చూడండి. ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు అదృష్టవంతులు. వాళ్ళకి జోహార్లండి పేరెంట్స్ కూడా. ఇంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చిన యోగా గురువుల గారికి, తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. చూడండి చిన్నారుల ప్రదర్శన చూడండి. బ్యాలెన్స్ కాసుకుంటూ పైకి ఎంత చక్కగా యోగా విన్యాసాలు, అబ్బురపరిచే యోగా విన్యాసాలు. భగవంతుడు మనకు జన్మ ఇచ్చాడు కదండి. ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. ఏదో ఒకటి సాధించాలి మనం. భగవంతుడు చేతులు గాళ్ళన్నీ చక్కగా ఇచ్చాడు. మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఉత్సాహం పెంపొందుతుంది కదా. చూడండి ఆ పిల్ల చిన్నారులు చూడండి, జోహార్లండి. ఆహా, ఆ గురువు గారికి, యోగా గురువులకి అనంత కూడా ప్రణామాలు. అని చక్కగా తయారు చేశారు పిల్లలని. ఈ అమ్మాయి చూడండి, పూర్ణధన రాసిన అంతా చక్కేసింది. ఈ వీడియో ఎందుకు నచ్చిందండి? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియో నుంచి సబ్స్క్రైబ్ చేస్తారు కదండి. చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా.
మనం చేయలేకపోయినా అంటే కళాశాలను చూడగలుగుతున్నాం కదా. చక్రాసనంలో ఒకే కాళ్ళు సపోర్ట్ చక్రాసనం, అర్ధ చక్రాసనం. ఉత్తిష్ట పద్మాసనం ఎంత బాగా వేసింది అమ్మాయి శాంతి గారు, యోగా గురువు. జోహార్లండి అందరికి. త్రికోణాసన్, వీడియో ఇంకా చాలా ఉంది, లాంగ్ వీడియో, లాస్ట్ వరకు చూడండి. చూడండి ఉత్తిష్ట పద్మాసనం ఎంత బాగా వేశారు. వృష్టాసన్, వృక్షాసనం చూడండి, ఏకాగ్రత పెంపొందిస్తుంది వృక్షాసన్. భూనామాసన్, చక్రాసన్. లావణ్య గారు చక్రాసన్ ఎంత బాగా వేస్తున్నాను చూడండి. మత్స్యాసన్, హలాసన్, ఆకాండ దండాసన్. ఎంత బాగా వేస్తున్నాను చూడండి ఆసనాలు. పశ్చిమోత్తాసన్, వృక్షాసన్ ఎంత బాగా వేసారు చూడండి. గరుడాసన్, చక్రాసన్ చూడండి. చిన్నారి చూడండి అంత అబ్బాయి, చిన్న బాబు క్లాప్స్ కొట్టి అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. కూర్మాసన్,
హలాసన ఎంత బాగా వచ్చింది చూడు. నేను అంత ఫ్రీగా ఎంత బాగా వేయగలుగుతున్నారు ఆసనాలు. బాబు చూడండి క్లాప్స్ కొడుతూ అందరిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఈ ఉస్తాన్ని ఇవ్వడం వల్ల థైరాయిడ్ కంట్రోల్ అవుతుందండి. వాళ్ళు థైరాయిడ్ ఉన్నా కూడా తొందరగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. నరసింహరావు మాస్టర్ గారు నేషనల్ లెవెల్ బాపట్లలో కూడా విన్ అయ్యారండి. అనకాపల్లిలో ఎంతోమందికి ఫ్రీగా ఉచితంగా యోగా నేర్పుతున్నారు. యోగా అనే పదం యుజ్ అనే సంస్కృత పదం నుంచి ఆవిర్భవించింది. యుజ్ అంటే కలయిక, జీవాత్మ పరమాత్మల కలయిక. నరసింహరావు మాస్టర్ గారు చక్రాసనం చూడండి అంత అద్భుతంగా వేసారు చూడండి. 6 years అబు. దండరాజన్ చూడండి. మాస్టర్ గారికి జోహార్లను. మత్స్యాసన్. ఎంతోమంది యోగా సాధకులని తయారు చేస్తున్నారు. డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్లో ఫస్ట్ ర్యాంకులు సాధించి అద్భుతమైన విన్యాసాలు ఇస్తున్నారు యోగా. చూడండి ఆకండ దండాసన చక్కేశ్వర్ సార్. ఫలాపేక్ష లేకుండా సమాజ సేవకి జీవితాన్ని అంకితం ఇచ్చారు. సాధారణ ప్రతి రోజు 60-70 మంది చిన్నారులు యోగా నేర్చుకుంటున్నారు. చూడండి ఉత్తిష్ట పద్మాసన చక్కేశ్వర్ ఈ వయసులో. వస్ట్రాసన్. ఈ చిన్నారులు అద్భుత ప్రదర్శన చూడండి. ఎంత చక్కగా ప్రదర్శించారు చూడండి. సాధన చేసి సాధించాల్సింది ఏమీ లేదంటూ నిరూపించారు. నరసింహరావు మాస్టర్ గారు పంచమోతాసం ఎంత బాగా వేసారు. చిన్నారుల కపోతాసనం. ఆసనలు ఎంతసేపు ఉండగలుగుతున్నారు చూడండి పిల్లలు.
ఆహా! ఎంత అద్భుతంగా ప్రదర్శించారు చూడండి యోగా. పూర్ణ దండాసనం. అమ్మ ఎంత బాగా వేసింది చూడండి ఆసనం. పూర్ణ దండాసనం. ఇలా చేస్తుంటే రోజు మనం ఇంకా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఏమి ఉండవు కదండి. బాడీ మొత్తం ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. చూడండి కపోతాస్ ఎంత చక్కగా వేశారు. మౌనిక మేడం గారు జడ్జిగా చక్కగా నిర్వహిస్తున్నారు చూడండి. ఈ ఆసనం చూస్తున్నారు కదండి, మీకు ఏమనిపిస్తుంది, ఎలా కనిపిస్తుందండి? మీరు ఈరోజు నుంచే యోగా స్టార్ట్ చేస్తారు కదా. చూడండి పద్మాసనంలో పైకి ఎలాగ పైకి లేపారు చూడండి. పద్మాసనం. గరుడాసనం. అందరూ కూడా ప్రతి ఒక్కరూ యోగా స్టార్ట్ చేసి అందరూ యోగా నేర్చుకుని అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారవ్వాలనే ఉద్దేశంతో మాటిమాటికి ఇలాంటి యోగా వీడియోలు పెడుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. మన అనారోగ్య సమస్యలు వచ్చాక డాక్టర్ల చుట్టూ తిరిగే బదులు, హాస్పిటల్ చుట్టూ తిరిగే బదులు అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి కదా. సంపూర్ణ ఆరోగ్యం దివ్యౌషధం యోగా. ఆసనాలు వేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. యోగా కాంపిటీషన్ నేను చేసిన ఆసనాలు కూడా నేను వీడియోలో పెట్టాను చూడండి. నేను అన్ని రకాల ఆసనాలు వేయగలుగుతున్నాను కాబట్టి 64 ఇయర్స్ అండి నాకు. ఇంకా థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను. ఈ చిన్నారులందరికీ జోహార్లు. ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించిన యోగా గురువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్సమాంజలండి. జడ్జిలు చూడండి ఎంతో ఓర్పుతో నేర్పుతో న్యాయ నిర్ణేతలుగా అందరికీ న్యాయం చేస్తున్నారు చూడండి. విజేతలు ఎంపిక చేస్తున్నారు. ఈ డిస్టిక్ యోగా పోటీల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ర్యాంకులు వచ్చే వాళ్ళని మళ్ళీ స్టేట్ లెవెల్లో కాంపిటీషన్లో పాల్గొంటారు. ఈ స్టేట్ లెవెల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్లేస్ వస్తే నేషనల్ లెవెల్కి వెళ్తారు. చూడండి జడ్జి గారు ఎంత చక్కగా ప్రతిదీ గమనించి శాంతి గారు పాయింట్స్ ఎంటర్ చేస్తున్నాను చూడండి. సాయంకాలం వరకు నిలబడే ఉండి ఎంతో శ్రమపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మీరందరూ కూడా ఈరోజు నుంచి యోగా స్టార్ట్ చేస్తారు కదండి. మాటికి
చెప్తున్నాం కదా మీకు. ఆసనాలు వేద్దాం, ఆనందంగా ఉందాం, ఆరోగ్యంగా ఉందాం. చిన్నారి చూడండి ఎంత అద్భుతంగా ఆసనాలు వేస్తున్నాను చూడండి. సాధన చేస్తే సాధించేది ఏమీ ఉండదని. మనసు ఉంటే మార్గం ఉంటుంది కదా. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటి నుంచి అందరూ కూడా యోగా స్టార్ట్ చేయండి. మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది కదా. రోజుకు 1 అవర్ మన ఆరోగ్యం గురించి మనం కేటాయించుకోవాలి. వాకింగు, సూర్య నమస్కారాలు, యోగా, మెడిటేషను, ప్రాణాయామాలు అన్నీ చేస్తుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చూడండి, చిన్న చిన్న పిల్లలు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు చూడండి. యోగా కాంపిటీషన్లో ఎంత చక్కగా వేస్తున్నాను చూడండి ఆసనాలు. కాబోయే యోగా గురువులు వీళ్ళందరూ కూడా. యోగాంధ్ర, యోగా భారతదేశం నిర్మాణానికి పునాదులు ఈ చిన్నారులు. రిజిస్ట్రేషన్ కార్యక్రమం చిన్నారుల అబ్బురపరిసే అద్భుత విన్యాసాలు చూడండి, యోగా విన్యాసాలు చూడండి. జవహర్లండి వీళ్ళందరికీ. వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన గురువు గారికి, తల్లిదండ్రులకు మరీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.